నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తిరువూరు పట్టణంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవం ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు లేనిదే రాజ్యం లేదు అంటూ రైతులకు మద్దతుగా ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే కొలికిపూడి. రైతులకు అండ తెలుగుదేశం పార్టీ జెండా అన్న ఎమ్మెల్యే కొలికిపూడి. అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి రాజుపేట అష్టలక్ష్మి గుడి వరకు వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టిన కూటమి నేతలు, రైతులు, రైతు సోదరులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి నేతలు, రైతులు. ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పట్టణాలకు ఉద్యోగం చేశాం. అలాగే మహిళలకు గ్యాస్ సిలిండర్లు విషయం ఇటీవలే శ్రీశక్తి పెట్టిలో మహిళల మీద ప్రయాణ సహాయం లేకుండా తగ్గించాం. ఇప్పుడు రైతుల కోసం అన్నదాత సుఖీభవ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులకి ఆర్థిక భద్రత చేస్తున్నాం. ఈ రోజే 16,000 కుటుంబాల్లో ఉపాధ్యాయులుగా సరైన ఎన్నికల జీవితంలో కాబట్టి భౌతికంగా కూడా ప్రతి విషయంలో ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో రైతుల అవసరాన్ని తీర్చడానికి రైతుల వ్యాపారాన్ని తీయడానికి ఆందోళనలు చూపించడం ప్రజాహితాన్ని తెలియజేస్తూ మన నేతృత్వంలో ప్రతి వ్యక్తి వ్యక్తిగత పద్ధతులు బట్టి ప్రతి కుటుంబం లెక్క గుంటూరు లెక్క ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ఈ రోజు నుంచి రాబోయే రోజుల్లో తిరువూరు మార్కెట్ యార్డులో ప్రతి కుటుంబం ప్రారంభించే వరకు వేరే నాయకులు ఆర్థిక నాయకులు మనందరూ కూడా తీవ్రంగా పనిచేసి తిరువూరు మార్కెట్ యార్డులో ప్రతి కుటుంబానికి ఏర్పాటు చేసే విధంగా రాబోయే 2 నెలల్లో సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా మన తిరువూరు రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఈ అన్నదాత సుఖీభవ ర్యాలీని ప్రారంభించాం.
నిర్మల్ జిల్లా బైన్సా మండలం కోతుల్గాం గ్రామంలో స్వయంభూగా గణపతి విగ్రహం వెలసిందని ఆ యొక్క గ్రామస్తులందరూ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ నెల 18న గ్రామానికి చెందిన పశువుల కాపరి గుట్టపై వెళ్ళగా రాయి తగిలి పడడంతో ముందర ఉన్న రాయి కింద విఘ్నేశ్వరుణ్ణి రూపంలో ఉన్న రాయి దర్శనమిచ్చాడని తెలిపారు. అప్పుడే భారీ వర్షం కురుస్తుందని ఆయన గణపతి రూపంలో ఉన్న రాయి తడవకపోవడంతో గ్రామస్తులకు తెలియజేయగా అందరూ వచ్చి పూజలు చేస్తున్నారన్నారు. నేడు పుట్టపర్తికి టీడీపీ త్రిసభ్య కమిటీ పార్లమెంటరీ కమిటీ నియామకంపై కసరత్తు, ఆశావాహుల నుంచి వినతుల స్వీకరణ, తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన అధినేత సీఎం చంద్రబాబు నాయుడు. ఆ దిశగా కసరత్తు. జిల్లా కమిటీల నియామకానికి చర్యలు. పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో సమావేశానికి త్రిసభ్య కమిటీ పరిశీలకులుగా మంత్రి టీజీ భరత్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరు. సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, హిందూపూర్ పార్లమెంట్ ఆహ్వానితులు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులను పూజించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. సిటీ ఆఫ్ టెర్రర్స్ గార్డెన్స్ సంస్థ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం జయలక్ష్మి గార్డెన్లో ప్రజలకు మట్టి గణనాథులతో పాటు సేంద్రియ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 1,50,000 మొక్కలతో పాటు 1,500 మట్టి గణపతులను పంపిణీ చేసిన సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్, సరోజలను ఎమ్మెల్యే అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు హర్కార శ్రీనివాసరావు. వృత్తిరీత్యా నేను న్యాయవాదిని. ఒక 6-7 సంవత్సరాల క్రితం 2019లో చిన్న గ్రూపుగా స్టార్ట్ చేశాము. అప్పుడు స్ట్రాబెర్రీ గ్రూప్ అనే పేరుతో స్టార్ట్ చేశాము. తర్వాత అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 76,000 మందికి పైగా మనకి మిద్దె తోటదారులంతా మన సమూహాల్లో చేరి వారి ఇళ్లలో వారి పంటను వారే పండించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి దిశగా ముందుకు సాగుతున్నారు. ఇది ఒక విప్లవం లాగా వెళ్తుంది. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేటువంటి సంస్థ ముందుకు విస్తరిస్తూ వెళ్తోంది. చాలా మంది సైంటిస్టులు,
చూస్తున్నారు ఇక్కడ ఎంతో పండగ వాతావరణం ఉందో. ఈ పండగ అంతా ఏంటంటే గ్రీన్ వారియర్స్ చాలా మహోద్దేశంతో మొత్తము క్లీన్ సిటీస్ ని గానీ మొత్తం 2 స్టేట్స్ ని గానీ టాప్స్ అన్ని ప్రతి మిద్ద ఒక క్షేత్రం కావాలి, వ్యవసాయ క్షేత్రం కావాలనే ఉద్దేశంతో చాలా ఈ మహత్కార్యాన్ని హర్కరా శ్రీనివాస్ గారు ఫౌండర్, సరోజ కో ఫౌండర్ 2019 లో స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఏంటంటే స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ తోటి స్టార్ట్ చేసిన ఇది చిన్న విత్తనము పెరిగి పెరిగి ఇంత మహా వటవృక్షమైంది. ఈ రోజు మీరు చూస్తున్నారు సుమారుగా 1,00,000 సాప్లింగ్స్ ఏవైనా క్రైసాంథమం అయితేనేమి, లిసియాంతస్ అయితేనేమి, కాకర గాని, యాస్టర్స్ గాని, డలాడియాస్ గాని, జినియాస్ గాని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇస్తున్నారు. అలానే వెజిటబుల్స్ ఫ్రీబీస్ అంటే ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత ప్లాంట్ లిక్విడ్ బూస్టర్ ఏంటంటే ప్లాంట్ గ్రోత్ పెరగడం కోసం ఫ్రీగా ఇస్తున్నారు. అదే విధంగా మనం వినాయకుడిని ఎల్లుండి వినాయక చవితిని పురస్కరించుకొని మనం ఏంటంటే 1500 వినాయక విగ్రహాలను, మట్టి విగ్రహాలను కూడా ప్రకృతికి కంజీనీల ప్రకృతికి ఫ్రెండ్లీగా ఉండే వినాయకులను ఇవ్వడం జరుగుతుంది. మనం ఏంటంటే క్రైసాంథమం 30 కలర్స్ ఇస్తున్నాము. దాంట్లో రేర్ వెరైటీ గ్రీన్ అసలు ఎక్కడ ఉండదు, చాలా కాస్ట్లీ. మీరు ఫ్లోరిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్తారు. అట్లాంటివి గ్రీన్ కలర్వే 5 డిఫరెంట్ షేడ్స్ ఇస్తున్నాము. అదే విధంగా ఈ 30 ఇచ్చిన ఈ క్రైసాంథమంలో డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నాము. అంతా ఏంటి మల్టీ ఫ్లోరా గానీ, టీబట్ వెరైటీస్ గానీ, స్పైడర్ వెరైటీస్ గానీ ఇట్లా చాలా వెరైటీస్ ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాము అందులో. తర్వాత లిసియాంతస్ కూడా సెట్ కి 22 ప్లాంట్స్ ఇస్తున్నాము, 14 కలర్స్ ఇస్తున్నాము అందులో. ఇంకా మనకి మొక్కలు ఎక్కడి నుంచి సేకరిస్తారు? 7 రాష్ట్రాల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి. ఏవి ఎక్కడ స్పెషల్ అనేది దాదాపుగా అదే చెప్తున్నా, మొదటి నుంచి చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఈ మొత్తం ఈ గ్రూప్ ఏంటంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అని మనకి 2019 లో స్థాపించడం జరిగింది. విత్ ఫౌండర్ హర్కారా గారు, కో ఫౌండర్ సరోజ గారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ఈ గ్రూప్స్ సుమారుగా మనకి హైదరాబాద్ లోనే 25 గ్రూప్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఈ 2 స్టేట్లలోనూ కూడా సబ్ గ్రూప్స్ చాలా స్టేట్స్ లో ఉంది. ఇదే కాకుండా మనకి ఎన్ఆర్ఐ కూడా మనకి అబ్రాడ్స్ లో కూడా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇదేంటంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనే పెద్ద గ్రూప్ మనం స్థాపించడం జరిగింది అనమాట. ఈ దాదాపుగా 2019 నుంచి ఈ 7 ఇయర్స్ నుంచి కూడా మనం ఇదే విధంగా సీజన్ కి అనుకూలంగా ఉండే డిఫరెంట్ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ గానీ, ఆ సీజన్ కి రిలేటెడ్ గానీ ప్లాంట్స్, వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్ ట్రీస్ గానీ ఇవన్నీ తెప్పించడం జరిగింది. మొత్తం ఇప్పుడు ఏవైనా రేర్ వెరైటీస్ ఉన్నాయనుకోండి, అవి చాలా లీస్ట్ రేట్ తోటి మనకి ఎక్కడ దొరకని రేటు తోటి లీస్ట్ రేట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా ఫ్రూట్ ప్లాంట్స్ గానీ హెచ్ఎండిఏ వాళ్ళతోటి మేము కాంటాక్ట్ అయ్యే వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఫ్రూట్ ప్లాంట్స్ ఇస్తున్నాము. తర్వాత ఫ్రీబీస్ ఏంటంటే మనకి రీసెర్చ్ స్టేషన్స్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బయో కంపెనీస్ లో తోటి కొలాబరేట్ అయ్యి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ గానీ, బయో ఫెర్టిలైజర్స్ ని కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మొక్కలు మీరు పంచిన తర్వాత వాళ్ళకు ఆ మొక్కలు ఎలా పెంచాలి, ఎలాంటి ఎరువులు వేయాలి చేస్తారా? ఇప్పుడు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అయిన వెంటనే సెకండ్ అవర్ నుంచి ఫస్ట్ మినిట్ నుంచి గ్రూప్స్ లో వాటికి ఏవేవైతే మేము డిస్ట్రిబ్యూట్ చేసామో వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఎలా రీపాటింగ్ చేసుకోవాలి, పాటింగ్ మీడియా ఆ పర్టికులర్ ప్లాంట్ కి ప్లాంటింగ్ మీడియా ఏ రేషియోస్ లో ఉండాలి, ఇవన్నీ గైడెన్స్ సబ్ గ్రూప్స్ లో వెళ్ళిపోతూ ఉంటాయి. 25 గ్రూప్స్ లో ప్రతి గ్రూప్ లోనూ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, డిపార్ట్మెంట్ పీపుల్ ఉన్నారు, మనకేంటంటే ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఉన్నారు. తర్వాత మనకి ఎవరన్నా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎక్కడ మిమ్మల్ని మీట్ కావాలి? ఆఫీస్ ఏమన్నా, ఫోన్ నెంబర్ ఏమన్నా? సిటీజీ వెబ్సైట్ ఉంటుంది, సిటీజీ నంబర్ ఉందండి. ఆ వెబ్సైట్ లో ఆ బ్యానర్ మీద ఉంది, మీరు తీసుకోవచ్చు. మీరందరూ కూడా మా సిటీజీలో జాయిన్ అవ్వండి. మీరు చేస్తున్నాము, మీరు ప్రకృతికి మీరు కూడా సేవ చేయాలి. ఇప్పుడు ప్రజలకి, ప్రభుత్వానికి మీరు అనుసంధానం ఎలా చేస్తున్నారో ప్రకృతికి, మనుషులకు కూడా మీరు అనుసంధానంగా పనిచేసి ప్రకృతిని పెంచండి. అందరి ఆరోగ్యాలు కాపాడండి. ఇవాళ రేపున క్యాన్సర్ మహమ్మారి అందరికి స్ప్రెడ్ చేస్తుంది. ఈ ఎరువుల కూరగాయలు, పళ్ళు తినడం మూలంగా మేము ఆర్గానిక్ పద్ధతిలో మొక్కలు పెంచాలని
కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ లో ఒక 300-400 మెంబర్స్ ఉంటారు. ఆ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే మొక్కలు పెరగడం లేదు, ఆకులు రాలిపోతున్నాయి, పువ్వులు రాలిపోతున్నాయి అని ఒక్క మెసేజ్ పెడితే అందరు అనుభవాలు గ్రూపుల్లో ఉంటారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆన్సర్ ఇచ్చి వాళ్ళకి స్పందించేటట్టు వాళ్ళు మళ్ళీ మొక్కలు సరిగా పెంచుకునేటట్టు చేస్తున్నారండి. నిర్మల్ జిల్లా బైన్సా డిపో నుండి హైదరాబాద్ వెళ్లే బస్సు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు అని ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొంతమంది తీరు మారడం లేదు. ఏకంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైతం నిబంధనలను మీరడం విమర్శలకు తావితీస్తుంది. రోడ్డు సరిగా కనిపించకపోయినా తదేకంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత అధికంగా ఉండి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయు మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో సైతం రైతులకు సరైన యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర గోసపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేసే ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే తప్ప రైతుల కోసం పట్టించుకోవడం లేదన్నారు. బెల్లంపల్లిలోని ఫర్టిలైజర్ దుకాణాలలో సైతం కృత్రిమ ఎరువుల కొరత సృష్టించి అధిక ధరలకు యూరియాను అమ్ముకుంటున్నట్లు ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో 7 మండలాల రైతులకు యూరియా కొరత అనేది చాలా అగమ్యఘోరంగా మారింది. మరి ఇక్కడ యూరియా లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నా కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి రైతులు చూస్తూ ఉంటే వడిగాపులు కాస్తూ ఉన్నారు. యూరియా కోసము లైన్లలో నిల్చుంటే మరి అక్కడ చెప్పులు పెట్టి, కార్డులు పెట్టి, ఏదో డబ్బాలు పెట్టి నిల్చునే క్రమం నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వాలు మాత్రం చూస్తూ ఉంటున్నారు తప్ప మరి యూరియా అనేది ఇంతవరకు కూడా అందించకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి బెల్లంపల్లి నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్న రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్టయితే బెల్లంపల్లి పట్టణంలోని మళ్ళీ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఫెర్టిలైజర్ షాపులలో కూడా యూరియా ఉండి కూడా యూరియా లేదని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గ రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ చింతల్లో జరిగిన విఎంఎస్ హంటర్ షోటోకన్ కరాటే అసోసియేషన్ 3rd ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో శ్రీ చైతన్య ఐటెక్నో స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొత్తం 8 గోల్డ్ మెడల్స్ సాధించారు. వీరిలో నాగసూరజ్ 3, హర్షవర్ధన్ రెడ్డి 3, శివచరణ్ 1, అనిరుద్ 1 గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్ విద్యార్థులను అభినందించారు. కరాటే మాస్టర్ ఎం పృథ్వీ కుమార్
శిక్షణ ఫలితమేనని ప్రశంసించారు. Again the gold medal from Grand Championship also. Grand Championship. And in the Grand Championship Cup won by Harshavardhan Reddy from 10th class. Congratulations Harshavardhan and Mansuras. It's a very inspiration to our children. And ఓకే సార్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్ నగర్ ఆదర్శ్ బ్యాంక్ ముందు ఆర్డీపీఎల్ కాజీపల్లి కంపెనీకి చెందిన ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపు తప్పి కల్వర్ట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక 2-వీలర్ వాహనదారునికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మొబైల్ ఉండే మీకేం కాలేదు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే విజ్ఞాన మేళాలు ఎంతో దోహదపడతాయని ఎక్సైజ్ సిఐ వెంకటేష్ అన్నారు. ఆదివారం బైన్సా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజిరిగల్లి పాఠశాలలో సైన్స్ విజ్ఞాన మేళా విద్యార్థులు ప్రదర్శించారు. Explain your project, how it works, what is this? ఏమో చూస్తారా? ఆవో ఆవో
సరే. ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర ఆగస్టు 25న సాయంత్రం 4:30 వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద మార్కెట్ చేపట్టే జనహిత పాదయాత్ర మరియు కార్నర్ మీటింగ్ సంబంధించి పార్టీ కార్యకర్తలతో సమావేశంను విజయవంతం చేయటానికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అధ్యక్షతన వర్ధన్నపేట టౌన్లోని ఎమ్మెల్యే అధికార క్యాంపు కార్యాలయంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిళ్ల శ్రీనుబాబు, టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీంద్రరావు, వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కేఆర్ దిలీప్ రాజ్ తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1972 నుండి 1974 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు దాదాపు 50 ఏళ్ల తరువాత ఒకే వేదికపై కలుసుకున్నారు. చిన్ననాటి స్నేహితులు మళ్లీ కలుసుకోవడంతో అందరిలోనూ ఆత్మీయత ఉట్టిపడింది. తరగతి గదుల్లో గడిపిన పాత జ్ఞాపకాలు, స్నేహబంధాలు, ఆనంద క్షణాలను మళ్లీ గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇవన్నీ మోసుకు వెళ్ళటానికి ఒక బ్యాగ్ కూడా ఉండాలి కాబట్టి ఒక బ్యాగ్ ప్రసాద్ వల్లభ గారిని అన్ని పెట్టి మేస్టార్కి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మాస్టర్కి హెల్ప్ చేయవలసిందిగా కోర్ టీవీ సభ్యులను కోరుతున్నారు. పంపుల వీరభద్రరావు గారు తీసుకోండి. వారితో కోర్ టీం ఫోటో. ఓకే, చూడు ఆయన అనకలేదు. రెడీ సార్, రెడీ. కోసూరి వెంకట ప్రసాద్ వర్మ గారిని చిరు కానుక ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. సత్యవరపు సత్యనారాయణ మూర్తి గారిని మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. బిఎస్ పాలి గారిని చిన్న గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గిఫ్ట్ అది గురువులని నూతన వస్త్రాలతో గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి నూతన వస్త్రాలు పట్టు పంచె మరి బట్టలతో సత్కరించవలసిందిగా పెంటా భాస్కర్ రావు గారిని కోరుతున్నాను.